ఇప్పుడు వచ్చేసి లైనింగ్ తడిపి ఆరబెట్టేసుకున్నానండి మొత్తం కూడాని. 4 ఫోల్డింగ్ చేసేయండి. ఆల్రెడీ సింగిల్ ఫోల్డింగ్లో ఉంది, 4 ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలాగా చేసిన తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకుని ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, హ్యాండ్ హైట్ వచ్చేసి ఇదనమాట. ఈ హ్యాండ్ హైట్ తీసేసుకోండి. ఖర్చుల కోసం ఇంకొక 1/2 ఇంచ్ తీసుకోండి. కింద ఖర్చులు పైన ఖర్చులు, ఓకేనా? కింద ఖర్చులు పైన ఖర్చులు ఇలా మార్కింగ్ వేసేసేయండి. బండ గుర్తులతో చెప్తున్నాను, మీ బ్లౌజులు మీరు కుట్టుకోవాలంటే ఈ మెథడ్ చాలు, ఇంకేం ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్ళిపోదాం. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేయండి. ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడికి ఉంది నాకు కుట్టు అనేది. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు 8.5. మీకు 7.5 అయినా సరే, అదే 7.5 దాటేసిందంటే మీకు ఆర్మ్ లూజ్ అనేది పెద్ద సైజ్ బ్లౌజ్ల కింద వచ్చేస్తుంది. కాబట్టి 3.5 ఇంచులు తీసేసుకోండి. బండ గుర్తులండి, మళ్ళీ కంపేర్ చేసుకోకండి ప్రీవియస్ వీటితోటి దీంతో. 7.5 దాటేసిందంటే అది పెద్ద సైజ్ బ్లౌజ్ అనే లెక్క. 3.5 ఇంచులు బై డిఫాల్ట్ తీసుకోండి. 7.5లో 1 ఇంచు మైనస్ చేసి అదే 8, మనకి ఎంత వచ్చింది? 8.5 కదా. 7.5 కన్నా ఆర్మ్ లూజ్ ఎక్కువ వస్తే పెద్ద సైజ్ బ్లౌజ్. 3.5 తీసేసుకోండి. 8.5 కదా, దీంట్లో 1 ఇంచ్ మైనస్ చేస్తే 7.5 వస్తుంది. 7.5కు ఒక మార్కింగ్ వేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారం తీసేసుకోండి. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగా స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలాగా మొత్తం కూడా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు. ఇప్పుడు స్ట్రైట్గా చూసుకోండి. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది? 7.5 కదా, దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర పెద్ద సైజు కాబట్టి ఒక 2 ఇంచులు తీసేసుకోండి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. పెద్ద సైజు చిన్న సైజు అంతే, 2 సైజులు ఉంటాయి. ఈ 2 సైజుల ప్రకారమే మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కరువు తిప్పేసుకోండి. 2 సైజులు అండి, ఓకేనా? ఒకటి వచ్చేసి చిన్న సైజు, ఒకటి వచ్చేసి పెద్ద సైజు. ఆర్మ్ లూజ్ 7.5 నుంచి స్టార్ట్ అయిపోయింది. 7.5 దాటేసింది అంటే మాత్రం ఇది పెద్ద సైజు బ్లౌజ్ కింద లెక్క వస్తుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇది ఏ సైజు వాళ్ళకైనా ఒకటే మెథడు, ఇంకా మనకి ఏమీ సైజులు అలా ఏమీ లేదనమాట. దేనికైనా ఒక సైజు. ఇలా నీట్గా ఇలాగా మార్కింగ్ అనేది ఇలా నీట్గా ఇలాగా కట్ చేసుకోండి. సైడ్కి మనకి అతుకులు పడతాయి కదా, ఇక్కడ కూడా అతుకులు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇలాగ కట్ చేసేసుకోండి. మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ నీట్గా ఇలాగా కట్ చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది తీసేసుకోండి. ఇలాగా లోత్ అనేది తీసేసుకోండి ఇలాగా, ఓకేనా? చూసారు షేప్ అనేది ఎంత బాగా వచ్చేసిందో? ఇలా రావాలన్నమాట. ఐబ్రో షేప్ లాగా రావాలి. ఐబ్రో షేప్ ఎలా వస్తుందో అలా రావాలి. ఇక్కడ మార్కింగ్ వేసుకోండి, ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి. సో ఇంక ఇదంతా అయిపోయినట్టే. మనకి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా, పెద్ద సైజు బ్లౌజ్ ఇది అంతే. పెద్ద సైజు 8.5 అంటే 8.5 7.5 దాటేసిందంటే దాన్ని పెద్ద సైజు బ్లౌజ్ కింద కన్సిడర్ చేసుకోండి, ఓకేనా? 8.5 అలాగా. ఆర్మ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు దాటేసింది అంటే మాత్రం అది బాగా పెద్ద సైజు అనమాట. ఇప్పుడైతే నేను ఈ సైజు మీడియం సైజు కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని మళ్ళీ ఇక్కడ లైన్ వేసేసుకోండి. స్మాల్, మీడియం, లార్జ్ ఆ 3 సైజులు పెట్టుకోండి బ్రెయిన్లో. డీప్ నెక్ బ్లౌజ్ ఇది, ఓకేనా? డీప్ నెక్ వేరు, బోట్ నెక్ వేరు, అన్నిటికి వేరే ఉంటుంది. ఇక్కడ ఒక ఖర్చుల కోసం ఒక మార్కింగ్ వేసుకోండి. వీళ్ళకి బ్లౌజ్ హైట్ వచ్చేసి 16 ఇంచులు కావాలి అన్నారు. 16 ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఖర్చుల కోసం ఇంకొక 1/2 ఇంచు ఇలా మంచిగా నీట్గా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ ఎంత వచ్చింది? 17 ఇంచులు. ఇక్కడ 17 ఇంచులు. ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ చూసుకోవాలి కదా. ఈ సైజు వాళ్ళకి చెస్ట్ లూజ్ చూసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మీకు ఇది 8వ నెంబర్తో వచ్చింది కాబట్టి 7.5 కన్నా ఎక్కువ వచ్చింది, 9 కన్నా తక్కువ వచ్చింది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫుల్ షోల్డర్ 5 ఇంచులు తీసేసుకోండి. దీంట్లో 2.5 నెక్ విడ్త్ తీసుకోండి. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అంతే. నెక్ డీప్ అంటారా, ఇంకా మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ని బట్టే ఉంటుంది అనమాట. ఇలా పట్టేసుకుని ఇలాగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలాగా ఇక్కడ ఒక 3 ఇంచులు
అంతేనండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి అదే మామూలుగా లైన్ వేసేసుకోండి. ఇలాగా నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇలా మంచి నెక్ అనేది బాగా రౌండ్గా తిప్పేసేయండి. డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోండి. 6 ఇంచులు ఇలా స్కేల్తో నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి. మీడియం సైజు కాబట్టి మీకు 6 ఇంచులు సరిపోతుంది. స్మాల్ అయితే 5.5 ఇంచులు. అదే పెద్ద సైజు అయితే 6 అని తీసుకోవచ్చు, లేదంటే 6 మీద 2 గీతలు అలా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఇలాగా ఇప్పుడు మనకి 8.5 అనేది ఎక్కడికి మ్యాచ్ అవుతుందో చూసుకోండి. 8.5 అనేది ఇక్కడికి టచ్ అవుతుంది అన్నమాట. 8.5 మనకి 8.5 అనేది ఆర్మ్ లూజ్ అండి. ఓకేనా, ఆర్మ్ లూజ్కి ఇక్కడ టచ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ ఎంత వచ్చింది చూద్దాము. నాకు వచ్చేసి 9 ఇంచులు వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ నుంచి చూసుకోవాలన్నమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ లుక్స్ పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి. ఇదొక్క సింపుల్, ఇదొక్కటి తెలుసుకుంటే సరిపోతుంది మీకు. ఇంకా వేరేది ఏం తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చూడండి, నాకు 9.5 దాకా వచ్చిందండి. 9.5 అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉందమ్మా 9.5. మనం కుట్టు వేస్తే మనం కుడితే ఇక్కడికి వస్తుంది అనమాట. సో కాబట్టి చెస్ట్ దగ్గర పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే కొంచెం పైకి పెట్టుకోవాలి. అంటే అందరికి 6 ఇంచులు సరిపోతుందా అనే వాళ్ళకి ఇదొక ఉదాహరణ అనమాట. ఇలాగ తిప్పేసేయండి కర్వ్ అనేది. ఇప్పుడు చూద్దాం ఆర్మ్ లూజ్ అనేది 8.5 అనేది మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. ఇప్పుడు మ్యాచ్ అయింది. సో ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. ఓకేనా, అర్థమైందా? ఇది వచ్చేసి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా 8.5, దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్, అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి ఒక 3.5 ఇంచులు అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా నీట్గా ఇలాగా కటింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా నీట్గా ఇలాగా ఇలా పైకి మనం వేసిన పైకి కదా, పైకి ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా క్రాస్ కటింగ్ అండి, క్రాస్గా వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకొని ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇది అయిపోయింది. ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి. ఒక 1/2 ఇంచు లోతు అనేది తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకొని ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఇంకో షోల్డర్ కుట్టుంది కదా, సెకండ్ లైన్ దగ్గర నుంచి పట్టుకొని ఇలా నెక్ రౌండ్ అనేది చూసుకుని దీనికన్నా కొంచెం పైకి పెట్టుకోండి. మరి నెక్ అనేది రౌండ్ ఎక్కువైపోతుంది అనమాట. ఇలా తీసుకోవాలి రౌండ్. ఓకేనా, ఈ ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూడండి, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి 13 మీద 2 గీతలు వచ్చింది. ఇదే మార్కింగ్ 13 మీద 2 గీతలకి ఒక మార్కింగ్ అయితే వేద్దాము. ఎల్ స్కేల్ తీసేసుకుని ఇక లైన్ వేసేసేయండి. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు, డాట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి.
ఇక్కడ వచ్చేసి కింద నుంచి 2 హుక్స్, అంతే. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ కాకుండా. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా అయిపోయింది. ఇక్కడ నెక్ రౌండ్, చిన్న టక్, ఇక్కడ ఒక టక్కు, ఇక్కడ ఒక టక్కు, అడుగు భాగంలో ఒక మార్కింగ్. అయిపోయింది. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచ్ టేప్ని పైకి వదిలేయండి. 2.5 ఇంచులు వచ్చింది. కొంచెం నీట్గా కట్ చేద్దాం. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, కూర ఉన్న క్లాత్ని తీసుకోండి. ఇక్కడ నీట్గా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టుకుంటే మనకి ఇవి నీట్గా వస్తాయి అన్నమాట. చూసారా ఎలా ఉందో? నీట్గా వచ్చేస్తుంది ఇట. ఎల్ స్కేల్ అయితే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు తీసుకోండి. 11 ఇంచులు తీసుకుంటాను. ఈ సైడ్కి ఒక 2.5 ఇంచులు వచ్చింది కదా, సరిపోయింది కరెక్ట్గా. ఇక్కడ ఒక 3.5 అలా తీసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 2.5, అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకొక లేయర్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ ఉన్న లేయర్ని తీసేద్దాం. ఇలాగా ఇక్కడ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుందాం. ఇలా నీట్గా ఇలా కట్ చేసేద్దాం. ఇటు సైడ్ కూడా అంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. అంతే. ఇలాగ సింపుల్గా చేసేసుకున్నారంటే మీకు ఎక్కువ కష్టపడక్కర్లేదు. మీ బ్లౌజ్ మీరు కుట్టుకుంటే ఈ మెథడ్ సరిపోతుంది.